హలో, నేను మీకు వంకాయ సెవెంగ పులుసు చేసి చూపిద్దామని వచ్చాను. నేను వంకాయ సెవెంగ పులుసుకి ఇగో వంకాయలు నేను 1/2 కేజీ వంకాయలా తీసుకున్నాను. మా ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా, అందుకని ఇలా తరుక్కోవాలి గుత్తి వంకాయ. తర్వాత నూనె పప్పు, కొంచెం మెంతులు, 1 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసుకి మీకు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెపప్పు, ఎండుమిర్చి, మెంతులు కలిపి నేను పేస్ట్ చేసేస్తాను. పౌడర్ వేస్తే అత్తుకున్నట్టు ఉండదు, అందుకని ముద్దలా చేస్తాను. ఇవి మిక్సీ చేస్తాను. తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేయించాలి. ఆ ముద్ద దీనిలో కూరేటప్పుడు వండి చూపిస్తా. నూనెపప్పు ఆడి ముద్ద, ఈ ముద్దలో కొంచెం వేరుగా తీసుకుని కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి కలిపేసి కొంచెం సాల్ట్ వేసి దీనిలో కొంచెం కూరుతాను. ఈ వంకాయల్లో కొంచెం కూరి నూనె వేసి కొంచెం మగ్గబెట్టి అప్పుడు పులుసులో వేస్తాను. మూకుల్లో వేసాను. నూనె వేస్తే వేగుతాయి కదా, ఈ వంకాయలతో పాటు వేగుతాయి. వంకాయ కూరుకుంటే దీనిలో కూడా కొంచెం ఇది సారం వెళుతుందని కొందరు కూరరు, కానీ నేను కూరుతుంది. స్టవ్ వేస్తాను. అవి ఇక్కడ గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఒక గంట మగ్గనివ్వాలి. దీనిలో నూనె పిండి కూరేం కదా, ఒక మాట మగ్గితే దీని తగ్గట్టు సాల్ట్ కొంచెం వేసాను కదా, చిటికెడు పసుపు. కొంచెం మగ్గాక ఇవి దీనిలో వేసి పెట్టాలి. అప్పుడు నేను చూపిస్తా. వంకాయలు కూరుకున్న వంకాయలు ఇలా మగ్గాయి చూసారా, పూర్తిగా మగ్గలే సహా మగ్గాయి. ఇవి ఇందాక చింతపండు పులుసు చూపించే దానిలో వేసేద్దాం. పులుసు ఇలా ముక్కలు ఉడికే కదా కాయ. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో చిన్న బెల్లం, చిన్న పెసరు వేస్తున్నాను. బెల్లం రుబ్బిన ముద్ద ఉంది కదా, కొద్దిగా జారుగా చేసుకుని దీనిలో పోస్తాం. వాసన వస్తుందా లేదా పులుసు? ఇది ఒక పొంగు రావాలి. ఈ లోపల ఇక్కడ పోపు పెట్టుకుందాం. చూసారా పులుసు ఇలా నూనె పోపు మూత వేసాక మరిగిందా. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. పోపు ఆవాలు, పోపు. శనగ పులుసు తయారైంది. ఇగో మనిషి 2 వంకాయలు వేసుకుని ఇలా వంకాయలు గుత్తి వంకాయ పులుసు వేసుకుంటారు, పులుసు కలుపుకుంటారు. వంకాయ నంచు పక్కన నంచుని తింటారు. అది సింధీ అంటే చేసుకుని నాకు లైక్ చేయండి, బాగుంది.